కనుక్కోరా మీరు? వాళ్ళ తమ్ముడు అంటాడు ఈరోజు ఏదో మనం ఏదో చెవులో వాడు చెప్పిందన్నీ విని మనము కాలీఫ్లవర్ పెట్టినట్టు అంటాడు. ఆహ్, మా ఎవరైతే రమావత్ మధు గాని మిగతా వాళ్ళున్నారో వాళ్ళు పిలిచినందుకు నేను పోయినా అంట. ఒక్కసారి పిలిస్తే పోతావు, 2 సార్లు పిలిస్తే పోతావు. నువ్వు 10 సార్లు ఎవరు తెలవనోళ్ళు పిలిస్తే ఎట్లా పోతావు నువ్వు? అసలు పోవాల్సిన అవసరం ఏముంది మీకు? మాకేం తెలీదు, ఏం తెలీదు, ఏమీ తెలీదు మీకు. ఏమీ తెలియకుండా నిన్ననే సైబరాబాద్ పోలీస్ వాళ్ళు నిర్ధారణ చేశారు. ఏంటి 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని. వాళ్ళ క్యాషియర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు తెలీదన్నాడు. శివ చౌహాన్ అనే వ్యక్తి మంగ్లీ గారి తమ్ముడు ఏమన్నారు, క్యాషియర్ ఎవరో నాకు తెలీదన్నారు. మరి తెలియనప్పుడు ఆయన వచ్చి బయట ఏం చెప్పాడు, నేను డబ్బులు ఇచ్చానన్న. అసలు ఆయన కూడా నాకు తెలియదని, నాకు డబ్బులు ఇవ్వలేదు అని అన్నాడు. ఈరోజు సైబరాబాద్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది, దేని గురించి జరిగింది ఏమనంటే మేము ఫ్లాట్ అమ్మామంటారు. 1,25,00,000 ఫ్లాట్ 20 లక్షలు 25 లక్షలు ఇచ్చినప్పుడే మీరు కీ ఎలా ఇచ్చేస్తారు? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీకు వాళ్ళకి సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు అనుకుంటూనే ఇదిగోండి ఇవన్నీ సంబంధాలే కదా. ఈరోజు కూడా మేము ఏమడుగుతున్నాము, సరే మంగ్లీ గారు మీరు ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. మరి మీరు ఇన్నోసెంట్ అయినప్పుడు బయటకు వచ్చి మీరు బాధితుల తరపున ఎందుకు నిలబడట్లే? నిన్న మన అక్కడ తండాలో ఒక అబ్బాయి చనిపోయాడు, రమేష్ అని చెప్పి. మరి ఎందుకు పాల్త్యా అన్న రమేష్కి కనీసం మీరు ఒకసారి ఫోన్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయలేదు. కనీసం అక్కడికి వెళ్ళి పలకరించాలా అంటే పలకరించలేదు. మరి పైనుంచి బాధితుల తరపున నిలబడతంటే ఎక్కడ నిలబడ్డారు మీరు? స్పందించలేదు. ఇంకొక లేఖ రాశారు కదా, నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అంతంత బాధాకరము. ఈ దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండు టీంతో కలిసి ఒక పూట భోజనము తిన్న పాపానికి భయంకరమైన క్షోభం అనుభవిస్తున్నాను. ఇక్కడ మీరు భోజనం చేయడానికి వెళ్ళాను అని అంటున్నారు. కేవలం ఒక పూట భోజనం చేశానన్నారు. మరి ఒక పూట భోజనం చేసి మీరు అక్కడే ఉండి పొద్దున ఫోటో దిగొచ్చిరా భోజనం చేసి ఒక పూట ఉండి? ఇది నేను అడుగుతున్నానండి వాళ్ళని. ప్రధానంగా ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి కాల్స్ అలాంటివి ఏమైనా కనబడతా ఉన్నాయా? గతంలో మీరు చెప్పారు ఇట్లా ఒక ఉస్మానియా యూనివర్సిటీ అని అదని ఇదని చెప్పారు. ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయా? ఏమైనా తగ్గుముఖం పట్టా ఏంటి అసలు? వస్తున్నాయి కాల్స్. కాకపోతే నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఎంతసేపు మీరు మంగ్లీకి సపోర్ట్ ఉండడం కాదు, బాధితుల తరపున ఉండండి అనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఫస్ట్ డే నుంచి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏమన్నా ఎన్ని చివాకులు పెట్టినా ఏం చేసినా కూడా అవర్ ఓన్లీ కన్సర్న్ ఈజ్ టు స్టాండ్ విత్ ది సైడ్ ఆఫ్ విక్టిమ్స్. బంజారా అనేటువంటిది కూడా ఈ లేఖలో కనబడతా ఉంది. ఒక బంజారా వ్యక్తిగా మీరు ఒక బంజారా వ్యక్తిని సపోర్ట్ చేయట్లేదనో ఏదో దీనిలో క్లియర్గా బంజారాలే ఇట్లా నన్ను ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఆవేదన దీనిలో కనబడతా ఉంది. అసలు ఏంటి బంజారాకు సంబంధించి అయితే వదిలేయాలని ఎక్కడన్నా ఉందా ఏంటి అసలు? ఈరోజు మంగ్లీ గారు ఈ స్థాయికి వచ్చారంటే దానికి నిజమైన కారణం బంజారా. తనే కాదు, మాలాంటి వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారంటే ద మెయిన్ రీజన్ ఈజ్ మై కమ్యూనిటీ అండి. చాలా గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిటీ నాది. అట్లాంటిది మీరు ఈరోజు బంజారా వాళ్ళనే కదా మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇప్పుడు మీరు దోచుకున్నది కూడా బంజారా వాళ్ళతోనే. ఎవరైతే రమావత్ మధు నీకు తెలియనప్పుడు నీ పేరు చెప్పుకొని రమావత్ మధు డబ్బులు దండుకున్నప్పుడు నీ మీద ఎంతకైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా? ఇది నా క్వశ్చన్. పాపపు కూడు రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. ఖచ్చితంగా నేను దేవుళ్ళపైన కూడా దీనిలో ఒట్టేసినట్టు కనబడతా ఉంది. అసలు ఇంత నీట్గా మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా మంగ్లీ ఉందని మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు? మరి మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నామండి, ఊరు మొత్తం ఏం చెప్తుంది, మంగ్లీ గారిని నమ్మే మేము డబ్బులు ఇచ్చాము అని అన్నారు. ఊరు మొత్తం చెప్తుంది, మేము చెప్పింది కాదు. అట్లాంటిది తను ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఈరోజు వాళ్ళ తమ్ముడిని పంపించింది, ఒక మేనేజర్ని పంపించింది. వాళ్ళ మేనేజర్ వచ్చి అంటాడు ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటా అంటున్నాడు. వీఆర్ వెల్కమింగ్ యూ. ఎందుకంటే మేము ఎక్కడ ఏమనలేదు. ఇప్పుడు కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం, వీఆర్ రిక్వెస్టింగ్ మంగ్లీ. ఆమెకి తను లెజెండరీ సింగర్ అనుకుంటుంది కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ హర్, నువ్వు బయటికి రా, నువ్వు వచ్చి బాధితులతో మాట్లాడు. ఎవరైతే సజ్జనార్ గారు మీకు 30 నిమిషాలలో పర్మిషన్ ఇస్తారు కదా, ఈరోజు మీలాంటి నాలాంటి వారికి సజ్జనార్ గారు పర్మిషన్ ఇవ్వరు. అట్లాంటప్పుడు మీ సెలబ్రిటీ కదా, మీకు పర్మిషన్ దొరికింది కదా, ఎందుకు మీరు బాధితుల తరపున లేఖలు తీసుకొని పోయి ఇవ్వలేదు? దిస్ ఈజ్ మై ఓన్లీ క్వశ్చన్ టు మంగ్లీ గారు. వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఈయన ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చి ఏదో చూసుకుంటా ఏదో ఇవన్నీ మాట్లాడితే చల్లవు. ఇవన్నీ నై చల్తా సీరియస్గా బాధితులకు ఏదైతే ఉందో మీకు డబ్బులు ఎక్కడ పెట్టాడో తెలుసుంటే మీరు డెఫినెట్గా బయటకు వచ్చి చెప్పండి. లేకపోతే మీ ఆస్తులు ఏవైనా ఉన్నాయో అమ్మే అన్నా వాళ్ళకి ఇవ్వండి, మీకు ఇందులో పాత్ర ఉంటే. ఫస్ట్ నుంచి కూడా మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఒక వీడియో చూపించారు కదా, ఆ వీడియో ఈరోజు బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. మధు పెళ్లి చేసుకుంటా అన్నటువంటి అమ్మాయి ఆమెనా?
లేకపోతే ఏంటి మీకు బాధితులు ఏం చెప్తా ఉన్నారు ఆ విషయం? బేసికల్గా నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, బట్ ఐ నో దట్ షీఈ్ అన్ యంగర్ సిస్టర్ ఆఫ్ మంగ్లీ, ఎందుకంటే చాలా వీడియోలలో కూడా మనం చూసినాము. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద పర్సనల్స్. నేను ఇప్పుడు ఒకటే ఏమంటున్నా అంటే, మీకు సంబంధం లేనప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారితో కూర్చొని ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది నా క్వశ్చన్. మీరు అనవసరంగా జనాల్ని పిచ్చోళ్ళు చేయకండి, జనాలు అంతా పిచ్చోళ్ళు కాదు, మీరు డైవర్ట్ చేయడానికి ట్రై చేయకండి. మీకు ఒకవేళ రమావతి మధు అనే పర్సన్ తెలుసుంటే, వాడు ఎక్కడెక్కడ డబ్బులు దాచాడో తెలుసుంటే మీరు డెఫినెట్గా బయటకు వచ్చి చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. భరత్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. భరత్తో పాటుగా తన భార్య కూడా ఉందని చెప్తా ఉన్నారు. తను కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. దాంతో పాటుగా హిమకాంత్ రెడ్డి అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. అసలు ఏంటి మీతో పాటుగా బాధితులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది అబ్స్కాండ్ అయ్యారు. ఎవరైతే దానిలో A2 A3గా ఉన్నటువంటి వాళ్ళను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరు చూసినట్టయితే సివి ఆనంద్ గారు వచ్చారు, ఇందాకనే ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ఇప్పటివరకు నాకు ఇష్యూ తెలియదు, నేను ఈ ఇష్యూ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. సో వీఆర్ హోపింగ్ అండ్ వీ హ్యావ్ అ పాజిటివ్నెస్. మన సివి ఆనంద్ గారు దీని మీద రెస్పాండ్ అవుతారని అనుకుంటే, దొంగలు ఏ బొక్కలో దాక్కున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత సివి ఆనంద్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై హోల్ కమ్యూనిటీ. ఏంటి అసలు ఈ బాధితులతో తిరిగి మీరు కూడా అలసిపోయారు అనుకోవచ్చా, లేకపోతే ఏం జరుగుతా ఉంది అసలు? బాధితులతో తిరిగి అలసిపోవడమేమో కానీ వాళ్ళ కన్నీళ్లు చూసి అలసిపోతున్నామన్న. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో అన్ని ఫేక్ నెరేటివ్స్ బిల్డ్ చేస్తున్నామని చెప్పారు, కానీ ఈరోజు వీ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. మాతో ఉన్న ప్రతి ఎవిడెన్స్ మనం ముందు పెట్టాము. ఏదైతే మంగ్లీ గారు ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, మాకు దీంతో సంబంధం లేదు, మాకు తెలియదు అంటున్నారు. తెలియదు అంటూనే మేము ఏమైతే ఫొటోస్ అన్ని బయటకు పెట్టామో, వాళ్ళ తమ్ముడు కూడా దాని మీదే ప్రెస్ మీట్ పెట్టాడు. దెర్ ఇస్ నో ఎనీ ఎక్స్ట్రా ఎవిడెన్స్ దట్ హీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హీఈస్ అన్ ఇన్నోసెంట్. ఆయనతో ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. సో ఇప్పుడు మాతో ఉన్న ఎవిడెన్సెస్ మీకు అన్ని చూపించాము. ఈరోజు ఒక షాకింగ్ ఎవిడెన్స్. నిన్ననే మంగ్లీ వాళ్ళ తమ్ముడు అన్నాడు, మా అక్కకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఒక్కసారి మాత్రమే కలిసాము, ఒక్కసారి మాత్రమే చూసాము, ఏదో ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు ఉంటే ఏదో తినేసి వచ్చామని చెప్పారు. మరి ఈరోజు నేను ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో ఇది ఒక మిరప తోటలో మంగ్లీ గారు, ఈయన రమావత్ మధు ఆ రోజు డబ్బులు లెక్క పెట్టాడు కదా, దిస్ మ్యాన్. ఓకే, జూమ్ చేసుకోండి. అయితే మాకు తెలియదు అన్నారు కదా, మరి ఇదేంటి? రమావత్ మధు పక్కనే మీరు కూర్చున్నారు, మీ వెనకాల డబ్బులు లెక్కే పెట్టేటోడు, మీకేం తెలియదు. ఇప్పుడు కూడా మీకేం తెలియదు. ఇప్పుడు కూడా కొత్తగా ప్రెస్కి ఒకటి పంపిస్తుంది ఆమె, మాకేం తెలియదు అని చెప్పి. ఇదేంటిది మరి? ఇది మీ ఇల్లే కదా, ఓకే, మీ సిస్టరే కదా, రమావత్ మధుయే కదా, మీ అమ్మగారే కదా. ఇప్పుడు కూడా మీకేం తెలీదా? ఇప్పుడు కూడా మీకేం తెలీదు. సరే, ఒక మామూలు పర్సన్ ఒక 20,000 జీతం చేసుకునేటోడు బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కడుతున్నాడు అని అంటే, వాడు ఎక్కడి నుంచి సంపాదించిండు, వాడి సంపాదన ఏంటిది, వాడు ఎట్లా, ఇవేం కనుక్కోరా మీరు? వాళ్ళ తమ్ముడు అంటాడు ఈరోజు మనం ఏదో చెవులో వాడు చెప్పిందన్నీ విని మనము కాలీఫ్లవర్ పెట్టినట్టు అంటాడు. మా ఎవరైతే రమావత్ మధు కానీ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిలిచినందుకు నేను పోయినా అంట. ఒక్కసారి పిలిస్తే పోతావు, 2 సార్లు పిలిస్తే పోతావు, నువ్వు 10 సార్లు ఎవరు తెలియని వాళ్ళు పిలిస్తే ఎట్లా పోతావు నువ్వు? అసలు పోవాల్సిన అవసరం ఏముంది మీకు? మాకేం తెలీదు, ఏమీ తెలీదు. మీకు ఏమీ తెలియకుండా నిన్ననే సైబరాబాద్ పోలీస్ వాళ్ళు నిర్ధారణ చేశారు. ఏంటి, 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని. వాళ్ళ క్యాషియర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు తెలియదు అన్నాడు. శివ చౌహాన్ అనే వ్యక్తి మంగ్లీ గారు తమ్ముడు ఏమన్నారు, క్యాషియర్ ఎవరో నాకు తెలియదు అన్నారు. మరి తెలియనప్పుడు ఆయన వచ్చి బయట ఏం చెప్పాడు, నేను డబ్బులు ఇచ్చానన్న. అసలు ఆయన కూడా నాకు తెలియదు అని, నాకు డబ్బులు ఇచ్చలేదు అని అన్నాడు. ఈరోజు సైబరాబాద్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది, దేని గురించి జరిగింది ఏమనంటే, మేము ఫ్లాట్ అమ్మామంటారు. 1,25,00,000 ఫ్లాట్ 20 లక్షలు 25 లక్షలు ఇచ్చినప్పుడే మీరు కీ ఎలా ఇచ్చేస్తారు? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవ్వకుండా మీకు వాళ్ళకి సంబంధం లేదు అనుకుంటూనే, ఇదిగోండి ఇవన్నీ సంబంధాలే కదా. ఈరోజు కూడా మేము ఏమడుగుతున్నాము, సరే మంగ్లీ గారు మీరు ఇన్నోసెంట్ అయి ఉండొచ్చు. మరి మీరు ఇన్నోసెంట్ అయినప్పుడు బయటకు వచ్చి మీరు బాధితుల తరపున ఎందుకు నిలబడట్లేదు? నిన్న మన అక్కడ తండాలో ఒక అబ్బాయి చనిపోయాడు, రమేష్ అని చెప్పి. మరి ఎందుకు పాల్త్యా అన్న రమేష్కి కనీసం మీరు ఒకసారి ఫోన్ చేశారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయలేదు. కనీసం అక్కడికి వెళ్ళి పలకరించాలా అంటే పలకరించలేదు. మరి పైనుంచి బాధితుల తరపున నిలబడతంటే ఎక్కడ నిలబడ్డారు మీరు? స్పందించలేదు. ఇంకొక లేఖ రాశారు కదా, నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అంతంత బాధాకరము. ఈ దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండు టీంతో కలిసి ఒక పూట భోజనము తిన్న పాపానికి భయంకరమైన క్షోభం అనుభవిస్తున్నాను. ఇక్కడ మీరు భోజనం చేయడానికి వెళ్ళాను అని అంటున్నారు, కేవలం ఒక పూట భోజనం చేశానన్నారు. మరి ఒక పూట భోజనం చేసి మీరు అక్కడే ఉండి పొద్దున ఈ ఫోటో దిగొచ్చిరా? భోజనం చేసి ఒక పూట ఉండి
ఇది నేను అడుగుతున్నానండి వాళ్ళని. ప్రధానంగా ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి కాల్స్ అలాంటివి ఏమైనా కనబడతా ఉన్నాయా? గతంలో మీరు చెప్పారు ఇట్లా ఒక ఉస్మానియా యూనివర్సిటీ అని అదని ఇదని చెప్పారు. ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయా? ఏమైనా తగ్గుముఖం పట్టాయా ఏంటి అసలు? వస్తున్నాయి కాల్స్. కాకపోతే నేను వాళ్ళకి కూడా ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఎంతసేపు మీరు బంగ్లీకి సపోర్ట్ ఉండడం కాదు, బాధితుల తరపున ఉండండి అనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఫస్ట్ డే నుంచి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఏమన్నా ఎన్ని చివాకులు పెట్టినా ఏం చేసినా కూడా అవర్ ఓన్లీ కన్సర్న్ ఈజ్ టు స్టాండ్ బై ద సైడ్ ఆఫ్ విక్టిమ్స్. బంజారా